హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం ప్రతి సాటర్డే తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఫార్మల్గా అండ్ ఇన్ఫార్మల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెసే మీకు తెలుగులో ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఒక్కసారి మీరు చూసే ముందు ఇప్పుడే ఈ సెంటెన్సెస్ని మీరు ఓన్గా ఫ్రేమ్ చేయగలుగుతున్నారు లేదా అని రాసి పెట్టుకోండి, లేదంటే మీ బ్రెయిన్లో మనసులో ఫామ్ చేసుకోండి. నేను ప్రొవైడ్ చేసిన దాంతో మీరు మ్యాచ్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఫామ్ చేసినట్లే. అలా మీరు ఎంతమంది కరెక్ట్గా చేయగలిగారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్, మీరు ఫ్లాట్ని తాకట్టు పెట్టారు. మీరు ఫ్లాట్ని తాకట్టు పెట్టారు. యూ మార్ట్గేజ్డ్ ద ఫ్లాట్. యూ మార్ట్గేజ్డ్ ద ఫ్లాట్. దీన్ని ఫార్మల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో చెప్దాం. అంటే దట్ మీన్స్ మనం ఫార్మల్గా అంటే మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి లేదా కొంత ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం పద్ధతిగా చెప్పాలి. దట్ మీన్స్ దట్ ఫార్మల్ అనమాట. ఇన్ఫార్మల్గా అంటే ఎలాగని చెప్పచ్చు. సో అక్కడ వాళ్ళు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, మన క్లోజెస్ట్ వన్స్. సో కాబట్టి సో ఫార్మల్గా యూ ప్లేస్డ్ ద ఫ్లాట్ యాజ్ కొలేటరల్. You secured a loan against the flat. The flat has been pledged as security for a loan. You have encumbered the flat with a mortgage. ఎన్కంబర్డ్ అంటే మీరు మీ ఫ్లాట్ని ఇరికించారు అని మీనింగ్ వస్తుంది అనమాట. అక్కడ మీరు మార్టిగేజ్ పెట్టి ఫ్లాట్ని బాధ పెట్టారు అని ఇలా ఇండైరెక్ట్గా చెప్తున్నాం. ద ప్రాపర్టీ వాజ్ యూజ్డ్ టు అబ్టైన్ ఏ మార్టిగేజ్ లోన్. ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. You took a loan on the flat. You used the flat to borrow money. You put the flat up as security. You mortgaged your place. You borrowed against the flat. ఇలా ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. జనరల్గా అయితే యూ మార్ట్గేజ్డ్ ద ఫ్లాట్ అని చెప్పచ్చు సింపుల్గా. నెక్స్ట్ సెంటెన్స్, మీరు వారిని రెచ్చగొట్టారు. యూ ప్రొవోక్డ్ దెమ్. యూ ప్రొవోక్డ్ దెమ్. దీన్ని ఫార్మల్గా చూద్దాం. యూ ఇన్సైటెడ్ దేర్ రియాక్షన్. ఇన్సైటెడ్ అంటే కూడా రెచ్చగొట్టడమే. యూ ఇన్స్టిగేటెడ్ దేర్ బిహేవియర్. వాళ్ళ బిహేవియర్లో మార్పుని తెచ్చారు మీరు అని అర్థం అనమాట. ఇన్స్టిగేటెడ్ అంటే యువర్ యాక్షన్స్ లెడ్ టు దేర్ హెజిటేషన్. వాళ్ళలో ఆందోళనకి మీ యాక్షన్స్ కారణం అయినాయి. హెజిటేషన్ మీన్స్ ఆందోళన, ఒక విధమైన రియాక్షన్ అన్నట్లు. యూ ఎలిసిటెడ్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళలో ఒక రెస్పాన్స్ మీరు బయటికి తీసుకొచ్చారు. ఎలిసిటెడ్ అంటే బయటికి రప్పించారు అని అర్థం అనమాట. యు వర్ ద క్యాటలిస్ట్ ఫర్ దేర్ యాక్షన్స్. సో వాళ్ళల్లో వచ్చిన సడన్ చేంజ్కి క్యాటలిస్ట్ మీన్స్ ఒక ఆకస్మిక మార్పు అనమాట. దాంట్లో అది మీ యాక్షన్సే కారణం అని మనం చెప్తున్నాం. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. యూ గాట్ దెమ్ ఆల్ రైల్డ్ అప్. యూ స్టిర్డ్ దెమ్ అప్. స్టిర్డ్ మీన్స్ వాళ్ళని మీరు గెలికారు అనే మీనింగ్ అనమాట. యూ సెట్ దెమ్ ఆఫ్. యూ మేడ్ దెమ్ రియాక్ట్. యూ పుష్డ్ దెమ్ బటన్స్. ఇలా చెప్పచ్చు. జనరల్గా అయితే యూ ప్రొవోక్డ్ దెమ్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మాకు చాలా సమయం ఉంది లేదా మనకు చాలా సమయం ఉంది. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. ఫార్మల్గా చూద్దాం. వీ హ్యావ్ ఎన్ యాంపిల్ అమౌంట్ ఆఫ్ టైమ్ అట్ అవర్ డిస్పోజల్. యాంపిల్ మీన్స్ పుష్కలంగా. యాంపిల్ అంటే పుష్కలంగా ఉండటం అనమాట. నెక్స్ట్, దెర్ ఈజ్ నో అర్జెన్సీ. వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ అవైలబుల్. వీ పొసెస్ అన్ అబండెన్స్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ ద టాస్క్. అబండెన్స్ అంటే చాలా ఎక్కువగా అన్నట్లు. టైమ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, అలౌయింగ్ us టు ప్రొసీడ్ అట్ ఏ స్టడీ పేస్. పేస్ అంటే వేగం, వెళ్ళే వేగం అనే పేస్ అంటారు. వీఆర్ నాట్ కన్స్ట్రైన్డ్ బై టైమ్ ఎట్ ద మూమెంట్. కన్స్ట్రైన్ అంటే బంధించడం, నిర్బంధించడం. మనం టైంతో ఏం నిర్బంధించలేము అని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్ఫార్మల్గా, వీ హ్యావ్ గాట్ లాట్స్ ఆఫ్ టైమ్. దెర్ ఇస్ నో రష్. వీ హ్యావ్ గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్. వీ హ్యావ్ గాట్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. నో నీడ్ టు హర్రీ. వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. చిల్. వీ హ్యావ్ గాట్ టైమ్ టు స్పే. ఇలా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ సెంటెన్స్, నేను చాలా కాలంగా నా స్నేహితులను చూడలేదు. నేను చాలా కాలంగా నా స్నేహితులను చూడలేదు. ఐ హావెంట్ సీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాము దీన్ని, అది కూడా నెగిటివ్లో. ఐ హ్యావెంట్ సీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫార్మల్గా, ఇట్ హ్యాస్ బీన్ క్వైట్ ఎ వైల్ సిన్స్ ఐ లాస్ట్ మెట్ మై ఫ్రెండ్స్. I have not had the opportunity to see my friends in a considerable amount of time. It has been an extended period since I've spent time with my friends. I have not been in the company of my friends for a significant duration. A substantial amount of time has passed since I last saw my friends. Substantial means గణనీయమైన, అంటే మ్యాక్సిమం అనమాట. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. I haven't hung out with my friends in ages. It's been forever since I last saw my friends. I have missed seeing my friends for so long. I can't even remember the last time I saw my friends. It has been a while since I caught up with my friends. ఇలా ఇన్ఫార్మల్గా చెప్పచ్చు. జనరల్గా అయితే ఐ హ్యావెంట్ సీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యూజింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ సెంటెన్స్, పరిశీలన మేధావులకు ఉండే మొదటి లక్షణం. పరిశీలన మేధావులకు ఉండే మొదటి లక్షణం. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. ఫార్మల్గా చూద్దాం. ది ఎబిలిటీ టు అబ్జర్వ్ ఈజ్ ఎ ప్రైమరీ ట్రైట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇండివిజువల్స్. ట్రైట్ అంటే లక్షణం అన్నమాట, క్వాలిటీ. అబ్జర్వేషన్ సర్వ్స్ యాజ్ ద ఫౌండేషనల్ క్వాలిటీ ఆఫ్ ఇంటెలెక్చువల్ మైండ్స్. ఇంటెలెక్చువల్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై దేర్ కెపాసిటీ ఆఫ్ కీన్ అబ్జర్వేషన్. డిస్టింగ్విష్డ్ అంటే పాండిత్యం సంపాదించుకోవటాన్ని డిస్టింగ్విష్డ్ అంటారు. కీన్, ప్యూర్ అనమాట, పర్ఫెక్ట్, శ్రేష్టమైన అని అర్థం అనమాట కీన్ అంటే. ద హాల్ మార్క్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఈజ్ దేర్ ప్రొఫౌండ్ అబ్జర్వేషనల్ స్కిల్స్. ప్రొఫౌండ్ అంటే లోతైన అని అర్థం. అబ్జర్వేషన్ కాన్స్టిట్యూట్స్ ద ఫోర్మోస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. సో ఫోర్మోస్ట్ అంటే అన్నిటికంటే ముందు అని. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. స్మార్ట్ పీపుల్ ఆర్ యూజువల్లీ గ్రేట్ ఎట్ అబ్జర్వింగ్ థింగ్స్ ఫస్ట్. Being good at noticing stuff is what makes someone truly intellectual. Observing is the number one thing that sets intellectuals apart. You can tell someone's an intellectual if they are great at observing. The first thing intellectuals are known for is how well they observe. ఇలా చెప్పుకోవచ్చు. జనరల్గా అయితే అబ్జర్వేషన్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు 5 సెంటెన్సెస్ ఇవే. వీటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు యూస్ఫుల్గా ఉన్న సెంటెన్సెస్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు మీ అంతటా మీరు ఫామ్ చేయగలిగారా లేదా, వేటిని బాగా ఫామ్ చేయగలిగారో వాటిని కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ ఆస్క్. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.